ఆర్బీఐ పాలసీలో రేట్ కట్ చేసిందా అనేది గమనిస్తే రేట్ కట్ అయితే ఏమీ మార్పు లేదు. ఆర్బీఐ రెపో రేటు 5.5% వద్దే ఉంచడం జరిగింది. అంటే వడ్డీ రేట్లో ఎటువంటి కట్ లేదు లేదా పెంపు లేదు. ఆర్బీఐ పాలసీ స్టాన్స్ న్యూట్రల్గా కొనసాగించింది. అవసరమైతే వడ్డీ రేట్లు తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు అనే స్వేచ్ఛను మాత్రమే తనతో ఉంచుకుంది. గ్రోత్ ఫోర్కాస్ట్ని ఏ విధంగా ఉంచింది అని చూస్తే FY26కి జీడిపి గ్రోత్ 6.8% అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పి ఆర్బీఐ నమ్మకంతో ఈ జీడిపి గ్రోత్ని 6.8%కి అంచనా వేసింది. అయితే ఇన్ఫ్లేషన్ మాత్రము తగ్గుతుందని అంచనా వేసింది. 25-26కు దాదాపు 2.6 వద్ద ద్రవ్యోల్బణం ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ భావిస్తోంది. జీఎస్టీ తగ్గింపులు కూడా ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాయని కూడా చెప్పింది. అయితే ఎక్స్టర్నల్ రిస్క్స్ మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది. అమెరికా టారిఫ్లు, గ్లోబల్ ట్రేడ్ వార్ వల్ల రెండో అర్ధభాగంలో వృద్ధిపై ఒత్తిడి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. మొత్తం మీద ఆర్బీఐ రేటు మార్పు చేయలేదు, వృద్ధి బాగుంటుందని నమ్మకం వచ్చింది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని అంచనా వేసింది, బ్యాంకింగ్ రూల్స్లో కాస్త సడలింపులు ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.